ఇప్పుడు నువ్వు చుట్టూ గమనించు. ఇక్కడున్న వాటిని బాగా పరిచయం చేసుకో. అలా చేసినట్లయితే మేము నీకు ఇంకా ముఖ్యమైన వాటిని చూపించబోతున్నాం. ఇప్పుడు నీ ఇంద్రియాలు అందిస్తున్న రుజువులను నువ్వు తేలికగా నమ్మగలుగుతావు. నిన్ను మేము త్వరలోనే గతంలోకి పంపుతున్నాం. ఆకాశిక రికార్డుల గుండా గతంలోకి వెళ్ళబోతున్నావు నీవు. మీ యొక్క భూగ్రహం ఎలా పుట్టిందో కూడా నువ్వు చూడబోతున్నావు అని ఆ గొంతు చెప్పటం ఆగింది. ఆ తర్వాత నాకు భయం, దిగులు కలిగాయి. అక్కడే అలా వేలాడుతున్న నేను క్రిందికి దిగుతున్నానని గ్రహించాను. రకరకాల స్థాయిలు దాటుకుంటూ మహాగోపురాల మధ్య వంతెనలు దాటుకుంటూ పోతున్నాను. ఒక చక్కని పార్కులోకి దిగుతున్నాను. ఆ పార్కు గట్టు మీద ఉందో లేదా అలాంటి సపోర్ట్ మీద అది ఉన్నట్లో నాకు కనిపించిందో మరి. అక్కడ గడ్డి మాత్రం ఎర్రగా ఉంది. అయితే దానికి ఒక వైపున ఆకుపచ్చని గడ్డి చూసి బిత్తరపోయాను. ఆ ఎర్ర గడ్డిలో ఒక కొలను ఉంది. ఆ కొలనులో నీళ్లు నీలంగా ఉన్నాయి. ఆకుపచ్చని గడ్డిలో మరో కొలను ఉంది. దానిలో హీలియోట్రప్ నీళ్లున్నాయి. దానిలో హీలియోట్రప్ అనే నీళ్లు ఉన్నాయి. ఆ రెండింటి చుట్టూ కూడా గుంపులుగా గుమికూడి ఉన్నారు. వాళ్ళు చూడడానికి చాలా విచిత్రమైన రకాలుగా ఉన్నారు. నేను ఆ లోకానికి చెందిన వారెవరో, దూరపు లోకాల నుంచి సరదాగా వచ్చిన వాళ్ళెవరో తేడా ఇప్పుడిప్పుడే కనిపెట్టగలుగుతున్నాను. ఈ లోకానికి చెందిన వాళ్ళ ప్రవర్తనలో సూక్ష్మత్వం ఉంది. వాళ్ళు ఉన్నతమైన జీవజాతిగా, తమ హోదా పూర్తిగా తెలిసిన వాళ్ళుగా కనబడుతున్నారు. ఆ కొలనులో దగ్గరున్న వాళ్ళల్లో చాలామంది మగ కలిగిన వాళ్ళు కనబడుతున్నారు. స్త్రీత్వం ఉట్టిపడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. మూడవ కోవకు చెందిన వాళ్ళు, అలాగే మగ స్త్రీత్వం రెండూ కూడా ఉన్నవాళ్ళు నేను ఆసక్తిగా గమనించింది ఏమిటంటే, ఇక్కడ అందరూ కూడా పూర్తి నగ్నంగా ఉన్నారు. ఆడవాళ్ళు మాత్రం తమ తల వెంట్రుకలలో ఏవో పెట్టుకున్నారు. అవేమిటో నాకు సరిగ్గా తెలియలేదు, కానీ లోహపు ఆభరణాల్లాగా ఉన్నాయి అవి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సంకల్పించుకున్నాను. ఎందుకంటే ఆ నగ్నంగా ఉన్నవాళ్ళు ఆడుతున్న కొన్ని ఆటలు నాకు నచ్చలేదు. పసితనం నుంచి సన్యాసి మఠంలో మగవాళ్ళ మధ్య మాత్రమే పెరిగిన వాడిని కదా. ఆడవాళ్ళు చేస్తున్న కొన్ని సైగల అర్థాలు కొద్దిగా అర్థమయ్యాయి. సంకల్పించి పైకి లేచి అక్కడి నుంచి వచ్చేసాను. మిగిలిన ఊరంతా శరవేగంతో తిరిగి ఊరి పొలిమేరలోకి వచ్చేసాను. అక్కడ నివాసాలు చాలా పలచగా ఉన్నాయి, కానీ పొలాల్లో, తోటల్లో చాలా అద్భుతంగా సేద్యం జరుగుతుంది. పెద్ద పెద్ద ఎస్టేట్స్లలో హైడ్రోపోనిక్ ఫార్మింగ్ జరుగుతుంది. వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్లకు దానిలో ఆసక్తి ఉంటుంది, కానీ మిగిలిన వాళ్లకు ఉండదు. నేను ఇంకా పైకి లేచి ఎక్కడికి వెళ్దామా అని చుట్టూ చూశాను. అద్భుతమైన కాషాయ రంగు సముద్రం కనిపించింది. సముద్ర తీరం వెంట పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. పసుపు పచ్చ రాళ్ళు, అలాగే వంగపువ్వు రంగు రాళ్ళు, అన్ని రంగుల్లోనూ ఛాయల్లోనూ రాళ్ళున్నాయి. కానీ సముద్రం మాత్రం కాషాయ రంగులో ఉంది. అదే నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు నీళ్లు వేరే రంగులో కనపడ్డాయి. తలెత్తి చూస్తే కారణం అర్థమైంది. ఒక సూర్యుడు అస్తమించి ఉన్నాడు, మరో సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే మొత్తం 3 సూర్యులు ఉన్నారన్నమాట. మూడో సూర్యుడు పైకి వచ్చే కొద్దీ, మరో సూర్యుడు అస్తమించే కొద్దీ రంగులు మారిపోతున్నాయి. గాలి రంగు కూడా వేరుగా కనబడుతుంది. గడ్డి ఎరుపు నుంచి వంగపువ్వు రంగుకు, వంగపువ్వు రంగు నుంచి పసుపు పచ్చ రంగుకు మారిపోతుంది. సముద్రం కూడా క్రమేణా తన రంగు మార్చేసుకుంది. అది చూస్తుంటే నాకు హిమాలయాల్లో పరిస్థితి గుర్తుకొచ్చింది. అక్కడ సాయంత్రం పూట సూర్యుడు అస్తమించేటప్పుడు హిమాలయాల రంగులు మారిపోతూ ఉంటాయి. లోయలలో మంచి ఎండ పడడానికి బదులుగా సంధ్యాకాంతులు వంగపువ్వు రంగులో ఉంటూ ఉంటాయి. ఎత్తైన శిఖరాల మీదున్న మంచు సైతం తన సహజ తెలుపు వర్ణాన్ని కోల్పోయి నీలం రంగుల్లోనూ లేక క్రింజన్ రంగుల్లోనూ కనబడుతూ ఉంటుంది. ఆ విషయం గుర్తుకొచ్చేసరికి దీనిని అర్థం చేసుకోవటం నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఈ గ్రహం మీద రంగులు ఎప్పుడు చూసినా మారిపోతూ ఉంటాయని నాకు అర్థమైంది. నాకు నీళ్ళ మీదుగా వెళ్ళాలనిపించలేదు. నేను నీళ్లు ఎక్కువగా చూసి ఉండలేదు. అందుకే నాకు నీళ్ళంటే భయం. ఏమన్నా జరిగి నీళ్ళలో పడిపోతానేమోనన్న భయం. అందుకే నీళ్ళ మీద నుంచి కాకుండా నా ఆలోచనలను నేల మీదకి మళ్లించాను.
నేను సంకల్పించగానే నా ఆత్మ చక్రంలా తిరిగింది ఆ ప్రాంతం అంతటా కూడా. రాతి తీరం వెంట కొన్ని సంస్థలను దాటుకుంటూ వేగంగా సాగిపోయాను. అలా సాగి సాగి ఒక ప్రదేశానికి చేరుకున్నాను. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నాకు ఆ ప్రదేశం కొంచెం పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. దానిని చూస్తుంటే చిత్తడి నేలలు గుర్తుకొచ్చాయి నాకు. అలా ఎగురుతూనే క్రిందికి వచ్చాను. ఆ నేల మీద చిన్న చిన్న మొక్కలు కలిసిపోయి ఉండటం కనిపించింది. ఎండలోని రంగు తేడా వల్ల కాదు కానీ అవి చిన్న చిన్న వంగపూ రంగు పువ్వులు, అలాగే కొమ్మలు బ్రౌన్ రంగులో ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే పసుపు పచ్చని పూలున్న మొక్కలు కనిపించాయి. అయితే ఇక్కడ మొక్కలకు ముళ్ళు లేవు. కొన్ని వందల అడుగుల పైకి లేచాను. ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ ముందుకు సాగిపోయాను. ఇక్కడ వాళ్లకు ఇది నిర్జన ప్రాంతం. ఇక్కడ నివాసాలున్న జాడలే లేవు. అలాగే రోడ్లు కూడా లేవు. ఒక అందమైన వనంలో ఒక చిన్న చెరువు, దానిలోకి ఎత్తైన కొండ నుంచి వచ్చి పడుతున్న జలపాతం కనిపించాయి. అక్కడ కాసేపు తెచ్చాడాను. మారుతున్న నీడలను చూస్తూ గడిపాను. నా పైన ఉన్న కొమ్మల గుండా రంగురంగుల కాంతి పడుతుంది. అయితే నేను ఎక్కడా ఆగకూడదు, కదులుతూనే ఉండాలన్న ప్రేరణ ఎడతెరిపి లేకుండా కలుగుతూనే ఉంది. నేను ఇక్కడ ఉన్నది నా సరదా కోసం కాదన్న భావం నాలో ఉంది. నేను ఇక్కడికి రావటం వల్ల ఇతరులు నా ద్వారా చూడగలుగుతారు. నన్ను మళ్ళీ పైకి లేపి గాలిలో పైకి విసిరి కొట్టినట్లు అయ్యింది. విపరీతమైన వేగంతో కదులుతున్నాను. వేగానికి నా క్రింద నేల మసకబారి కనబడుతుంది. నేల వెడల్పైన నది, కొద్దిపాటి నేల, మళ్ళీ సముద్రం. నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను ఆ సముద్రం మీదకి తీసుకెళ్లారు. అలా వెళ్ళి వెళ్ళి మరో దేశం చేరుకున్నాను. ఇక్కడ ఊర్లు చిన్నవే కానీ సువిశాలంగా ఉన్నాయి. వాటి సైజుల విషయంలో ఇప్పటికీ అలవాటు పడిపోయి ఉన్నాను. ఇవి చిన్నవాటి క్రిందనే లెక్క, కానీ భూమి మీద ఎక్కడా కూడా ఇంత పెద్దవి కనపడవు. ఉన్నట్లుండి నన్ను ఆపేశారు. సుడిగాలిలా గుండ్రంగా తిరుగుతున్నాను నేనిప్పుడు. క్రిందకి చూశాను. క్రింద అద్భుతమైన ఎస్టేట్ కనపడింది. అడవి మధ్య ఒక పురాతనమైన కోట కనపడింది. ఆ కోట చాలా స్వచ్ఛంగా ఉంది. దానికి గస్తీ శిఖరాలు, అలాగే బురుజులు ఉన్నాయి. ఇలాంటి నాగరికతలో ఇటువంటి కోటకు స్థానమే లేదే. అలా నేను ఆలోచిస్తూ ఉండగా ఆ గొంతు మళ్ళీ నాకు వినిపించింది. ఇది మాస్టర్ నివాసం. ఈ పురాతనమైన లోకంలో చాలా పురాతనమైన కోట ఇది. శాంతి కాముకులందరికీ కూడా ఇది దేవాలయం. వాళ్ళు వచ్చి ఆ గోడల బయట నిలబడి శాంతిని నెలకొల్పుతూ ఉన్నందుకు ఆలోచన ద్వారానే థ్యాంక్స్ చెబుతూ ఉంటారు. ఈ సామ్రాజ్యపు కాంతి పరిధిలో జీవించే అందరినీ శాంతి ఆవరించుకొని ఉంటుంది. చీకటే లేని కాంతి ఇది. ఇక్కడ 5 సూర్యులున్నారు. చీకటన్న మాటే లేదు. మీ ప్రపంచంలో జీవరసాయనిక క్రియకు, మా జీవరసాయనిక క్రియకు తేడా ఉంది. మాకు హాయిగా నిద్రపోవడానికి చీకటి అవసరం లేదు. మా అమెరికే వేరుగా ఉంటుంది. వృద్ధుడు చెప్పడం ఆపాడనమాట. అంటే ఇప్పటి వరకు కూడా అతను పైలోకాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా చెబుతూ మళ్ళీ కాసేపు ఆగాడనమాట. చలికి తట్టుకోలేక లేచి గుహ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ యువ సన్యాసి బయలుదేరి వెళ్ళి మంటలోకి వేయడానికి పెద్ద కొమ్మను ఒకటి పట్టుకొని వచ్చాడు. ఇంకేం పర్వాలేదు మహాత్మా, టీ చాంపా తీసుకున్నాక మరిన్ని కొమ్మలు పట్టుకొస్తానని ఆ యువ సన్యాసి అన్నాడు. చాంపా తినలేము, కళ్ళు కనపడక బార్లీ అంతా నేలపాలు చేసేసాను అన్నాడాయన. బిత్రపోయిన యువ సన్యాసి గబగబా వెళ్ళి చూశాడు. మొత్తం నేలపాలు అయ్యింది. మొత్తం కూడా ఆ బార్లీ ఏదైతే ఉందో అది మొత్తం నేలపాలయ్యింది. తీయబోతే మెట్టుతో కలిసిపోయింది బార్లీ పొడి. టీ ఇటుక ఉండాలని గుర్తుకు వచ్చింది అతనికి. దానికోసం చూశాడు. అంటే మొత్తం బార్లీ అంతా కూడా మెట్టులో కలిసిపోయింది కదా, టీ ఇటుక ఉండాలనేసి గుర్తుకొచ్చింది అతనికి. దానికోసం చూశాడు. అది కూడా క్రింద పడి ముక్కలైపోయి ఉంది. ముసలైన పాపం దాన్ని తొక్కేసి ఉన్నాడు. కొన్ని ముక్కలు మాత్రం ఏరుకోగలిగాడు యువ సన్యాసి. మహాత్మా, చాంప లేదు, ఇవాళకి మాత్రమే టీ సరిపోతుంది. వ్యాపారులు ఎవరైనా ఇవాళ రాకపోతే కనుక మనం ఇంకా ఆకలితో అలమటించాల్సిందే అన్నాడు. ఆకలా?
వారం రోజులు తిండి ఉండేది కాదు నాకు మరి. తరచుగా 60 ఏళ్ల పాటు చల్లనీళ్ళు తప్ప వేరేది త్రాగినవాడిని కాను. అలాంటి నాకు వేడి నీళ్ళే ఒక భోగం. వేడి నీళ్ళు త్రాగవచ్చుగా హాయిగా. ఆకలికి తట్టుకోవడం నేర్చుకో. కష్టాలకు చెదరకుండా ఉండటం నేర్చుకో. వర్తమానం గురించి పాజిటివ్‌గా ఆలోచించటం నేర్చుకో. ఎందుకంటే నీ జీవిత కాలంలో ఆకలి, కష్టాలు అనేవి ఎదురవుతాయి నీకు. అవి రెండూ కూడా ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి. నీకు హాని చేసేవారెందరో ఉంటారు. ఎప్పుడూ కేవలం పాజిటివ్‌గా మాత్రమే ఆలోచించటం ద్వారానే నువ్వు తట్టుకొని బ్రతుకుతావు. అన్ని కష్టాలను, అన్ని పరీక్షలను తట్టుకొని నిలబడతావు. నువ్వు నేర్చుకున్న వాటిని ఎల్లప్పుడూ కూడా ఆచరణలో పెడుతూ ఉండాలి. నమ్మకం అనేది నీలో ఉన్నంత వరకు, నువ్వు పాజిటివ్‌గా ఉన్నంత వరకు దేనినైనా తట్టుకోగలుగుతావు. శత్రువుల భయంకరమైన కిరాతకాలను కూడా విజయవంతంగా దాటగలుగుతావు. ఆ యువ సన్యాసి భయంతో మూర్ఛ వచ్చినంత పని అయింది ఈ విషయాలన్నీ వినేసరికి. రాబోయే కష్టాలను ఎన్ని రకాలుగా చెప్తున్నాడీయన, ఎన్ని హెచ్చరికలు, ఎంత ప్రోత్సాహం. యువ సన్యాసి తయారు చేసిన నీళ్ళ టీ తాగి తర్వాత వృద్ధ సన్యాసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే అప్పుడు మళ్ళీ అతను చెప్తున్నాడనమాట ఆ వృద్ధుడు. ఆ సన్యాసి మళ్ళీ ఆ లోకాల గురించి మళ్ళీ చెప్తున్నాడు. శరీరం లేని ఆత్మగా ఉన్న నేను గిరగిరా తిరుగుతూ కింద సుప్రీం వరల్డ్ మాస్టర్ నివసిస్తున్న ఆ పెద్ద కోట వైపుకు దిగుతున్నాను. అత్యంత శక్తివంతమైన కొన్ని లోకాల వారి గౌరవాన్ని, ప్రేమను చూరగొన్న ఆ వ్యక్తి ఎలాంటివాడో, ఎలా ఉంటాడో అని చూడాలని అనిపించింది నాకు. వందలాది ఏళ్ళు ఇలా బ్రతికే ఆ వ్యక్తి, ఆయన భార్య ఏ రకమైన వాళ్ళో నిర్ణయించాలని చాలా ఆసక్తిగా ఉంది నాకు. ఆయన భార్యను చూడాలని ఉంది. కానీ చూసే యోగం లేదు. పిల్లవాడు తన గాలిపటం దారాన్ని లాగినట్లు నన్ను ఒక్క లాగు లాగారు వెనక్కి. ఆ గొంతు కోపంగా అంది. ఇది పవిత్రమైన ప్రదేశం. అజ్ఞానపు భూలోకవాసులు వెళ్ళే చోటు కాదు ఇది. నువ్వు చూడవలసినవి వేరే ఉన్నాయి. నన్ను చాలా మైళ్ళ దూరం లాక్కెళ్ళిపోయి వేరే మార్గంలో ఉంచారు అలా చెప్పేసి. క్రిందకి చూస్తే కనపడుతున్న ఆ లోకపు వివరాలు చిన్నవైపోయాయి. అక్కడ పట్టణాలు సైతం నదీ తీరంలో ఉండే ఇసుక రేణువులంతా అయిపోయాయి. గాలిలోకి లేచాను. గాలిని దాటుకొని వెళ్ళిపోయాను. గాలే లేని చోటుకు ప్రయాణించాను. ఎట్టకేలకు నా కనుచూపు మేరలోకి ఒక విచిత్రమైన నిర్మాణం వచ్చింది. అటువంటిది నేను ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు. ఆ నిర్మాణ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఈ గాలి లేని శూన్యంలో శరీరం లేని ఆత్మగా మాత్రమే నేను ఉండగలను. అటువంటి ఈ ప్రదేశంలో ఒక ఉక్కు నగరం తేలుతుంది. ఏదో విచిత్రమైన విధానం ద్వారా అది అలా నిలబడి ఉంది. ఆ విధానం ఏమిటో అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. దాని దగ్గరకు వెళ్ళే కొద్దీ అది మరింత స్పష్టంగా కనపడసాగింది. ఉక్కు నేల మీద ఆ నగరం నిలబడి ఉంది. దాని పై భాగాలను కప్పుతూ గాజు లాంటి పదార్థం ఉంది. కానీ అది గాజు కాదు. గాజు కన్నా చాలా స్పష్టంగా కనపడుతుంది దానిలో నుంచి. ఆ పారదర్శక పొర క్రింద నగర వీధుల్లో తిరుగుతూ ఉన్నవాళ్ళు కనబడుతున్నారు. లాసా పట్టణం కన్నా చాలా పెద్దదిగా ఉంది అది. కొన్ని భవనాల మీద విచిత్రంగా బయటికి చొచ్చుకొని వచ్చినవి కనపడుతున్నాయి. అలాంటి ఒక పెద్ద ప్రాసాదం వైపుకు నేను సాగుతున్నాను. నా మెదడులో నుంచి అన్నది ఒక గొంతు. మళ్ళీ ఆ గొంతు. ఇది ఒక గొప్ప నక్షత్రశాల. మీ భూలోక పుట్టుకను ఈ నక్షత్రాల నుంచే చూడటం జరిగింది. కళ్ళతో కాదు చూసింది. నీకు అర్థం కాని ప్రత్యేకమైన కిరణాల ద్వారా చూడటం జరిగింది. కొన్నేళ్లలో మీ లోకవాసులు రేడియోను కనుగొంటారు. ఎంతో తెలివిగల మానవుడి మేధాశక్తితో పోల్చితే ఒక తక్కువ స్థాయి పురుగు మేధస్సు ఎంతటిది? చాలా బాగా డెవలప్ అయిన రేడియోను ఆ పురుగు మెదడుతో పోల్చవచ్చు. ఇక్కడ మేము ఉపయోగిస్తున్నది మనిషి మేధస్సు కన్నా చాలా చాలా అతీతమైనది. ఇక్కడ విశ్వాల రహస్యాలను ఛేదిస్తూ ఉంటారు. ఈ ఉపగ్రహపు ఉపరితలాన్ని నువ్వు ఎలా గమనిస్తున్నావో అదేవిధంగా ఇక్కడి నుంచి దూరంగా ఉన్న లోకాల ఉపరితలాన్ని గమనించటం జరుగుతూ ఉంటుంది. అలా గమనించటానికి ఎంతెంత దూరాలైనా లెక్కలేదు. మేము ఇక్కడి నుంచే ఆ లోకాల్లోని గుళ్ళల్లోకి, ఆట స్థలాల్లోకి, ఇళ్లల్లోకి కూడా చూడగలము.